ప్రశ్నించే వారిని లక్ష్యంగా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మాజీ మంత్రి భారస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. విపక్ష నేతలపై కేసులు పెడుతూ అణగదొక్కేందుకే పోలీసులను వినియోగిస్తున్నారన్న ఆయన పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకు నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడినే నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. భువనగిరిలో ఆందోళనకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు అడ్డగింతకు నిరసనగా పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనల మధ్య శేఖర్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో దాడులు శృతి మించుతున్నందున రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ హింసా రాజకీయాల్ని వెంటనే ఆపాలి. కాంగ్రెస్ గుండాలను అదుపులో పెట్టుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ తప్పకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రంలో బీజేపీ కార్యాలయం మీద దాడి, బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి, ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు జరుగుతూ ఉంటే అవసరమైతే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క దాడిని ఖండిస్తలేడు. దాడి చేసిన వాళ్ళను పోలీసులు ఇంకా వాళ్ళ వాహనాల్లో కూర్చోబెట్టి వీడియోలు చేసి బయటకు పంపుతున్నారు.